డీటెయిల్ చూస్తే బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. అక్రమ నిర్మాణంపై కుర్రడా జుల్పించారు. అడ్డగోలుగా కట్టిన బిల్డింగ్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 10 కోట్ల విలువైన హెచ్ఎండిఏ భూమిపై పంజా విసిరారు అక్రమార్కులు. ఫేక్ ఎల్ఆర్ఎస్ ఆపై ఫోర్జరీ చేశారు. అమీన్పూర్ సర్వే నెంబర్లతో మియాపూర్లో భూములు హంఫర్ట్ అనిపించారు. 10 కోట్ల విలువైన హెచ్ఎండిఏ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా భారీ భవంతిని నిర్మించారు. కబ్జా తాలూకా వ్యవహారంపై బీఆర్కే న్యూస్ ఫోకస్ పెట్టింది. అసలు ఎవరెవరు కబ్జాకు వెనుకున్నారు, ఎవరికి ఎలాంటి సంబంధం ఉంది అనే దానిపై ఆరా తీసింది. బొమ్మల ఎల్లారెడ్డి, కసిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, తోపుగొండ మహిపాల్ రెడ్డి, అంకాల అనిల్ కుమార్ కలిసి ఈ ప్రాపర్టీని తమ సొంతం చేసుకున్నారు. ఈ నలుగురే దర్జాగా ప్రభుత్వ భూమికి పంగనామం పెట్టారు. ఇదే అక్రమ నిర్మాణం అని తెలిసిపోయినప్పటికీ నిర్మాణం మాత్రం ఆగలేదు. దీనిపైనే బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? మనం కంటిన్యూస్ గా హైదరాబాద్ మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి పర్టికులర్ గా ఈ రోజు డెమోలిషన్ చేస్తున్నటువంటి భవంతికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై మనం కంటిన్యూస్ గా బీఆర్కే న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి హైడ్రా అధికారుల స్పందించి అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని డెమోలిష్ చేసిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా మన స్క్రీన్ మీద చూస్తున్నాం. నిజానికి ఒక 10 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ని కబ్జా చేసి 4 వ్యక్తులు అక్రమ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. దాని పైన ఆరాధీయటం, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అది ఎలా సాధ్యపడింది, ఎవరెవరు ఉన్నారు దాని వెనక, ఈ అంశాలు మొత్తం మీద కూడా బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఎట్టిపల్లి మహేష్ కి సంబంధించి చాలా అంటే ఒక గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఎవరు తీసుకున్నారు, ఎవరు ఎలా ఈ విధంగా ఫేక్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు, ఫోర్జరీ సంతకాలు చేసి ఏ విధంగా కబ్జా చేసి బిల్డింగ్ కట్టారు, సర్వే నెంబర్లు మార్చేసి సర్వే నెంబర్లో ఒక ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు మార్చేసి ఈ ఏరియాలో బిల్డింగ్ నిర్మాణం చేయడం కానీ, ఈ విధంగా బొమ్మల ఎల్లారెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, తోపుగొండ మహిపాల్ రెడ్డి, అంకాల అనిల్ కుమార్ ఈ నలుగురు కలిసి ఈ 1000 గజాల ల్యాండ్ ని కబ్జా చేసి సర్వే నెంబర్ 337, 338 నంబర్ లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేసి బిల్డింగ్ భారీ భవంతి కట్టడం జరిగింది. దానిపైన చాలా బీఆర్కే న్యూస్ దృష్టికి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా వర్ష కథనాలు మనం 2-3 రోజులుగా కంటిన్యూస్ గా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఎట్లా ఎవరు తీసుకున్నారు, ఏంటి, ఏ విధంగా సాధ్యపడింది, ఎవరెవరు మధ్యలో ఈ భాను కన్స్ట్రక్షన్ అధినేత ఎవరైతే పెదపూడి వెంకటేశ్వర అనే వ్యక్తి రావడం, వీళ్ళ నలుగురు నలుగురు పేరు మీద ఉంది. దాన్ని అక్కడ బిల్డింగ్ కడుతున్న వ్యక్తి మాత్రం పెదపూడి వెంకటేశ్వర భాను కన్స్ట్రక్షన్స్ అనే ఒక వ్యక్తి. అంటే వీళ్ళిద్దరి మధ్య దోపట్ల ఈ నలుగురు ఒకవైపు, అతను ఒకవైపు, వీళ్ళిద్దరు ఈ 2 వర్గాల మధ్య అండర్స్టాండింగ్ తోనే ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అనే విషయాన్ని కూడా మనం హైడ్రా అధికారుల దృష్టికి తీసుకోవడం, మన సహకారంతో మనం చేసినటువంటి బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకి స్థానికుల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అని వారు స్థానికులు కూడా చెప్పడం, దానికి సంబంధించిన టూల్స్ కూడా వారు కూడా మనకి అందించడం, బీఆర్కే న్యూస్ అందించడం, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మనం సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి అధికారులు తీసుకెళ్లి క్లియర్ కట్ గా వివరించడం జరిగింది. ఇది ఈ పరిస్థితి. ఈ విధంగా నేను స్వయంగా అక్కడ మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ స్థలం అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందనే అంశాన్ని చాలా గట్టిగా ప్రశ్నించాం. ఆఫీస్కి వెళ్ళి అధికారులతో మాట్లాడడం జరిగింది. 1-2-3 సార్లు ప్రసారం చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు క్లియర్ కట్ గా అధికారుల ముందు వివరించిన తర్వాత హైడ్రా అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. లేకపోతే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీన్ని కూర్చోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు స్పాట్ వచ్చేసి అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ విధంగా డెమోలిష్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగానే బీఆర్కే న్యూస్ ఒక చేసినటువంటి ఎఫర్ట్ కు మంచి ఫలితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మొదటి ముఖ్యంగా ఈ కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరు మిగతా ముగ్గురు బొమ్మల ఎల్లారెడ్డి, అదేవిధంగా తోపుగొండ మహిపాల్ రెడ్డి, అంకాల అనిల్ కుమార్ వీళ్ళ నలుగురు అంటే సర్వే నెంబర్లు మార్చడం కావచ్చు, మార్చి ప్లాంట్ గా ఏ విధంగా కేంద్ర స్థాయి అధికారులను మేనేజ్ చేసి దాన్ని కొనుక్కోవడం కానీ, ఆ ల్యాండ్ ని కబ్జా చేసి కొనుక్కోవడం, దాని మీద
మళ్ళీ దాన్ని ఇదే వాళ్ళకి ఇచ్చేసి అంటే వీరి అండర్లోనే జరుగుతున్నప్పుడు కూడా మను కన్స్ట్రక్షన్ అధినేత ఎవరైతే పెదపూడి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన్ని బరిలో దించి డెవలప్మెంట్ కి ఇచ్చారు, అది మాకు సంబంధం లేదా, నమోదైన ఎఫ్ఐఆర్ తో కూడా మాకు సంబంధం లేదని ఒక కొత్త డ్రామా అల్లటం కానీ ఇవన్నీ కూడా జరిగిన ఈ విషయాలు మొత్తం కూడా పిన్ టు పే మనం అధికారులకు గురించే ప్రయత్నం చేశాము. అధికారులు మన వాదంతో అంటే మనం ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ప్రస్తుతం చేసిన కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి దాన్ని అక్రమ నిర్మాణంగా గుర్తించి ఈరోజు డెమలిష్ చేస్తున్నారు మనోజ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.